పాకిస్తాన్ అదొక టెర్రర్ ఫ్యాక్టరీ. అక్కడ ఉగ్రవాదులను తయారు చేస్తారు. ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు. మతం పేరు చెప్పి అమాయకుల ప్రాణాలను ఎలా బలి తీసుకోవాలో నేర్పిస్తారు. ఈ నిజాలు ఐక్యరాజ్యసమితికి ఒకరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అయినప్పటికీ ఉగ్రవాదుల్ని పట్టుకోమని ఉగ్రదేశానికే పగ్గాలిస్తే ఇప్పుడు అదే జరిగింది. ప్రపంచం మొత్తాన్ని విస్మయానికి గురిచేస్తూ ఉగ్రవాదుల్ని పట్టుకోమని ఉగ్రదేశానికే పవర్స్ ఇచ్చింది. అదేమంటే భద్రతా మండలి రూల్స్ను అమలు చేశామంటూ చేతులు దులిపేసుకుంటోంది. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయేది, కష్టాల పాలయ్యేది మాత్రం మన దేశమే. ఇంతకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉగ్రదేశం పాకిస్తాన్ చేతికొచ్చిన పవర్స్ ఏంటి? ఆ అధికారాలు భారత్ను ఎలా చిక్కుల్లోకి నెట్టబోతున్నాయి? లెట్స్ వాచ్. ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్గా పాకిస్తాన్కు పవర్స్. తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు కట్టబెట్టిన భద్రతా మండలి. ఇండియాకు భద్రతా మండలిలో ఎదురుదెబ్బలు తప్పవా? 2024 అక్టోబర్లో ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి జయశంకర్ పలు విమర్శలు చేశారు. మార్కెట్లో మనుగడలేని ఓ పాత వ్యాపార సంస్థల ఐక్యరాజ్యసమితి మారిందని అభిప్రాయపడ్డారు. 2 యుద్ధాలు జరుగుతుంటే అది ప్రేక్షక పాత్రకే పరిమితమైందని విమర్శించారు. సంక్షోభాలను పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి ఏం చేయలేకపోతోందని తెలిపారు. భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాల సంఖ్య పెంచడం సహా ఐక్యరాజ్యసమితిని సంస్కరించాలని కొన్నేళ్లుగా భారత్ డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరగడం లేదని, వ్యాపార ప్రపంచంలో స్టార్టప్ల మాదిరిగా ఐక్యరాజ్యసమితి కూడా ముందుకు సాగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నాడు జయశంకర్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ప్రపంచానికి ఇప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ఎందుకంటే జయశంకర్ చెప్పినట్టే మార్కెట్లో మనుగడలేని ఓ పాత వ్యాపార సంస్థగానే ఐక్యరాజ్యసమితి వ్యవహరిస్తోంది. ఉగ్రదేశం పాకిస్తాన్కు ఉగ్రవాదుల్ని ఏరివేసే బాధ్యత అప్పగించడమే అందుకు ఉదాహరణ. బిన్ లాడెన్, మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన పాకిస్తాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్గా ఎంపిక చేసింది. అంతేకాదు తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు ఆ దేశానికే ఇచ్చింది. ఈ 2 నిర్ణయాలే ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని విస్మయానికి గురిచేశాయి. ఈ పవర్స్తో ప్రపంచానికి ఉగ్రవాద నిర్మూలనపై పాకిస్తాన్ పాఠాలు నేర్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ 2 కమిటీల్లో దొరికిన అధికారాలతో చాలా మంది ఉగ్రవాదుల్ని నిషేధిత జాబితా నుంచి తప్పించే ప్రయత్నం చేయబోతోంది. ఆందోళన కలిగించే అంశం ఏంటంటే భారత్లో ఉగ్రదాడులకు పాల్పడిన సంస్థలకు, ఉగ్రవాదులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో 4 హిందువులను ఉగ్ర జాబితాలో చేర్చేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది. మిగతా దేశాలు ఆ ప్రతిపాదన వెనుక కుట్రను గమనించి తిరస్కరించాయి. ప్రస్తుత పవర్స్తో పాక్ మళ్లీ ఆ పని చేయొచ్చు. పాకిస్తాన్కు చెందిన భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులపై ఆంక్షలు విధించేందుకు భారత్ చాలా కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను కూడా ఉగ్ర సంస్థగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి భారత్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను చైనా తన వీటో పవర్తో అడ్డుకున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు చైనా సపోర్ట్ లేకుండానే తన ఉగ్రవాదుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అయితే అసలు సమస్య అదొక్కటే కాదు, తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలతోనే చిక్కంతా. తాలిబాన్ల ఆంక్షల కమిటీ అధికారాల విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న తాలిబాన్ల ఆస్తుల జప్తును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆయుధాల ఎగుమతులు, దిగుమతులపై నిషేధాన్ని విధిస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే తాలిబాన్లను నిషేధిత జాబితాలోకి చేరుస్తుంది. ఈ ఆంక్షల పరిధిలోకి ఎవరినైనా చేర్చడానికి, మినహాయించడానికి కూడా ఈ కమిటీకి అధికారం ఉంటుంది. ఆఫ్ఘన్ పౌరుల భద్రతకు తాలిబాన్లు ఏ మేరకు ముప్పు కలిగిస్తున్నారన్న అంశాలపై నివేదికలు తయారు చేస్తుంది. వాటి ఆధారంగా ఆంక్షల్ని తీవ్రం చేయడం లేదా తగ్గించడం చేస్తుంది. ఇందులో మన దేశానికి వచ్చిన నష్టమేంటి అంటారా? అసలు లెక్క అక్కడే ఉంది. తాలిబాన్లతో ఇస్లామాబాద్కు మంచి సంబంధాలు లేవు. పైగా ఇటీవలి కాలంలో ఆఫ్ఘన్ భారత్కు దగ్గరవుతోంది. ఉగ్రదాడిపై పాకిస్తాన్ వైఖరిని తాలిబాన్లు తీవ్రంగా తప్పుబట్టారు. పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్ వైఖరిని
తాలిబాన్లు తీవ్రంగా తప్పుపట్టారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆఫ్ఘన్పై భారత్ దాడి చేస్తోందంటూ పాకిస్తాన్ చేసిన దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టారు. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీతో కీలక చర్చలు జరిపారు. ఈ పరిణామాలను పాక్ సహించలేకపోయింది. అప్పటి నుంచి తాలిబాన్లతో బంధం కలుపుకోవడానికి వేగంగా పావులు కదుపుతోంది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, పాక్, చైనా విదేశాంగ మంత్రులు బీజింగ్లో కలిశారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను కాబూల్ వరకు విస్తరించే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత కాబూల్లో తమ దేశ రాయబారిని నియమిస్తున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు కూడా. ఇలాంటి సమయంలో తాలిబాన్ల ఆంక్షల కమిటీ చైర్మన్ హోదాను పాకిస్తాన్ పర్ఫెక్ట్ గా వాడుకుంటుంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ను ఉగ్రవాదుల పుట్టగా మార్చేస్తుంది. ఈ పరిణామాలన్నీ మన దేశ రక్షణను రిస్కులో పెట్టేవే. ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్, తాలిబాన్ల ఆంక్షల కమిటీకి పగ్గాలు, బహుశా పాక్ కలలో కూడా ఈ 2 అధికారాలు దక్కుతాయని ఊహించి ఉండదు. అందుకారణం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాక్ ఉగ్ర లెక్కలే. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చితే అందులో 146 పాకిస్తాన్కు చెందినవే. ముంబై దాడుల సూత్రధారి లష్కర్-ఇ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, జైష్ చీఫ్ మసూద్ అజార్, ఇలా ఎంతో మంది కరడుగట్టిన ఉగ్రవాదులు పాక్లోనే ఆశ్రయం పొందుతున్నారు. అంతేందుకు అమెరికా కంటపడకుండా 9/11 దాడుల సూత్రధారి లాడెన్ను దాచింది ఇస్లామాబాదే. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్ కూడా క్వెట్టా నుంచే ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించాడు. దావూద్ ఇబ్రహీం నివాసం ఎప్పటినుంచో పాక్లోనే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ ఉగ్రమూలాల లెక్క చాంతాడంత ఉంటుంది. అయినా ఇవేవీ లెక్క చేయకుండా ఉగ్రదేశానికి ఉగ్రవాదుల్ని ఏరివేయమని పవర్స్ ఇవ్వడమేంటో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తెలియాలి. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అనేది ఫేమస్